హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ హౌ టు క్రియేట్ అండ్ కనెక్ట్ టు ఏ విండోస్ EC2 ఇన్స్టెన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. అందులో అందరూ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తారు, కానీ ఎలా కనెక్ట్ కావాలి అనే పార్ట్ని క్లియర్గా చూపడం లేదు. సో డోంట్ వరీ, ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేయడం నుంచి కనెక్ట్ అవ్వడం వరకు ఎవ్రీథింగ్ కవర్ చేస్తాం. ఆర్ యూ రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. నో ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేయండి అండ్ ఇన్స్టెన్స్ నేమ్ విండోస్ అని ఎంటర్ చేస్తున్నా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ T3 మైక్రో డిఫాల్ట్గా విండోస్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అలాగే ఉంచేయండి. కీపేర్ నేను ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేశాను, సో ఆ కీపేర్ని యూజ్ చేస్తున్నా. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్ డిఫాల్ట్గా ఉంచేయండి. అండ్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఇంపార్టెంట్. ఇక్కడ RDP ఏంటంటే మనం లైనెక్స్ అండ్ యూబింటూ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసినప్పుడు SSH అలౌ చేస్తాం కదా, సేమ్ అలాగే RDP విండోస్ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ కావడానికి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ బాక్స్ క్లిక్ చేస్తే మనకి డిఫాల్ట్గా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఓకే, నౌ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ డిఫాల్ట్గా ఉంచేయండి అండ్ ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, విండోస్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. నౌ విండోస్ EC2 ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవుదాం. నౌ సెలెక్ట్ EC2 ఇన్స్టెన్స్. ఇక్కడ పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేయండి. నెక్స్ట్ కనెక్ట్ పైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ RDP క్లయింట్ పైన క్లిక్ చేయండి. ఓకే, నౌ బిలో ఇక్కడ గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం మన పెమ్ ఫైల్ అప్లోడ్ చేయాలి. సో పెమ్ ఫైల్ అప్లోడ్ చేస్తే మనకి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ పెమ్ ఫైల్ అప్లోడ్ చేయండి. డీక్రిప్ట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి పాస్వర్డ్ జనరేట్ అయింది. ఓకే, అండ్ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇక్కడ నేను పాస్వర్డ్ని కాపీ చేసి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తున్నా. ఓకే, నౌ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం కాపీ చేసిన EC2 పబ్లిక్ IP అడ్రస్ పేస్ట్ చేసి కనెక్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే, కనెక్ట్ అవుతుంది. నౌ ఇక్కడ మోర్ చాయిసెస్ పైన క్లిక్ చేయండి. యూజ్ డిఫరెంట్ అకౌంట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ మనం యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్ మనం కాపీ చేసి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసాం కదా, ఆ పాస్వర్డ్ కాపీ చేయండి. సో ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, నౌ ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. సో కనెక్ట్ అవుతుంది మన విండోస్ సర్వర్. సో ఫైనలీ విండోస్ EC2 ఇన్స్టెన్స్ని సక్సెస్ఫుల్గా కనెక్ట్ చేసాం. చాలా ఈజీ కదా. మీరు కూడా మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసి కనెక్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. నౌ మీకు డౌట్ రావచ్చు, విండోస్ EC2 ఇన్స్టెన్స్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఏం యూజ్ అని. మీరు అలాంటి డౌట్లో ఉంటే మీరు చాలా గ్రేట్ లెర్నర్. మీకోసం నేను కంప్లీట్ నోట్స్ ప్రిపేర్ చేశాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నోట్స్ని ఫాలో అయితే మీరు ఈజీగా విండోస్ EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయగలరు. ఓకే, నోట్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.